హాయ్ ఫ్రెండ్స్, నేను యూదుడినై జర్మనీలో పుట్టి ఇక్కడే జీవనోపాధి పొందినట్లయితే జర్మనీయే నా ఇల్లు అంటారు. మీరు నన్ను హింసించండి, కాల్చండి, నేలమాళిగల్లో బంధించండి, కానీ నన్ను ఈ దేశం నుంచి బయటకు పంపడాన్ని, నా పట్ల వివక్ష చూపడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి సిద్ధంగా ఉండను అనేవారు గాంధీ. క్రైస్తవులు యూదులను అంటరాని వారిగానే చూస్తారు. ఇప్పటికీ చరిత్ర పుటలను తిరగేస్తే యూదుల పట్ల జరిగినన్ని అన్యాయాలు మరెవరి పట్ల జరగలేదు, మరే ఇతర మతాల పట్ల కూడా జరగలేదు. ఎందుకు యూదులను ఎప్పుడూ నేరస్తులుగానే పరిగణిస్తూ ఉంటారు? యూదుల చరిత్ర ఏంటి? యూదులు పూజించే దేవుడు ఎవరు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు? వీరికి ఏ మతంతో సంబంధం ఉంది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతోపాటు ఇన్ని చిత్రహింసలు భరించాక కూడా యూదుల దేశం ఇజ్రాయిల్ ఇంత గొప్పగా ఎలా ఎదిగింది? ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందుకే వీడియో చివరి వరకు మాతో ఉండండి. వేల సంవత్సరాల క్రితం చరిత్ర గురించి చెప్పుకుందాం. యూదులు అక్కడ ఇక్కడ పూజలు చేస్తూ ఉండేవారు. తమ దేవుణ్ణి యెహోవా అని కూడా అంటారు. యూదులు ప్రత్యేకమైన జాతి ప్రజలు. వారి చరిత్ర అతి ప్రాచీనమైంది. వారి ద్వారా సృష్టికర్త మానవాళికి రక్షకుడు మరియు ప్రభు అయిన మెస్సయ్యను ప్రసాదించాడని నమ్ముతారు. యూదుడు లేక యూదుడు అన్న పదం యూదా అన్న హిబ్రూ నామవాచక పదం నుంచి వచ్చింది. దేవుని స్నేహితుడిగా అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన హెబ్రీయుడైన అబ్రహాం దేవుని వాగ్దాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు ఏసావు మరియు యాకోబు ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్లలో చిన్నవాడైన యాకోబును ఎంపిక చేసి ఆశీర్వదిస్తాడు. యాకోబుకున్న మరో పేరు ఇజ్రాయిల్. ఇతన్ని యాహూదా అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అతని పేరు మీదనే యూదుల మతం ఆవిర్భవించింది. ఇది క్రీస్తు పూర్వం 2000కు పూర్వం మాట. ఇజ్రాయిల్ యొక్క 12 మంది కుమారుల సంతానం. ఇజ్రాయిల్ 12 గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పాలించిన చివరి రాజు మరణం తర్వాత ఇజ్రాయిల్ రాజ్యం 2 రాజ్యాలుగా ఉంటే ఉత్తర రాజ్యంగా మరియు దక్షిణ రాజ్యంగా విడిపోయింది. 10 గోత్రాలతో కూడిన ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయిల్ రాజ్యం అని, 2 గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యం అని చెప్తూ ఉంటారు. కింగ్ డేవిడ్ కొడుకు సొలొమాన్ యూదుల కోసం మొదటిసారి యొక్క పూజా మందిరాన్ని నిర్మించారు. కింగ్ డేవిడ్ను కింగ్ దావూద్ అని, అతని కొడుకును సులేమాని అని కూడా అంటారు. అతను యూదుల నాయకుడు. అప్పటినుంచి జెరూసలేం యూదుల పవిత్ర స్థలంగా మారింది. కేవలం యూదులకే కాదు, ముస్లిం మతస్థులకు కూడా ఇది పవిత్ర స్థలమే. వారి చివరి మత గురువు హజ్రత్ పైగంబర్ మహమ్మద్ ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడని నమ్ముతారు. క్రైస్తవులు యేసుక్రీస్తును ఇక్కడే సిలువ ఎక్కించారని నమ్ముతారు. పైగంబర్ మహమ్మద్ని ఆధారం చేసుకుని యూదుల మధ్య ముస్లిం మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతోంది. ముస్లింల నమ్మకం ప్రకారం పైగంబర్ మహమ్మద్ అల్లా చివరి దూత అని నమ్ముతారు. అయితే అతను చివరి దూత కాదనేది అవతలి వారి నమ్మకం. అంతిమ దూత ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదని వాళ్ళు నమ్ముతారు. యూదులకు ఒక శాపం లాంటిది అంటింది. వాళ్ళు యేసుక్రీస్తును తమ దైవంగా కొలిచేందుకు నిరాకరించారు. యూదులు యేసుక్రీస్తు మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పైగా క్రీస్తును శిక్షించడంలో యూదులు సహకరించారని కూడా అంటారు. అందుకే క్రైస్తవ మతస్థులు యూదుల్ని దోషులుగా చూస్తారు. వారిని తప్పుపడతారు, నేరస్తులుగా భావిస్తారు. అలా యూదులు ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఆచరించడానికి నిరాకరించారు. అందుకే వారి జాతి నిలిచినంతకాలం వారు పీడితులుగా ఉంటారని వారికి దేవుడు రాసిపెట్టాడని నమ్ముతారు. చరిత్ర పుటల్ని తిరగేస్తే ఈ మాట నిజమే అని అనుమానం కలుగుతుంది. 931 బీసీలో యూదులు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకటి ఇజ్రాయెల్గా, మరొకటి జూడాలుగా. 587 బీసీలో బాబిలోనియా జెరూసలేంలోని యూదుల పవిత్ర ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. 516 బీసీలో ఇక్కడే నూతన ఆలయం నిర్మించారు. యూదులను ఎక్కడా స్థిరంగా ఉండనీయలేదు. వీరిని విధ్వంసం చేసే ప్రక్రియ హెలెనిస్టిక్ ప్రైడ్ నుంచి మొదలైందని చెప్పాలి. ఆ తరువాత రోమన్ చక్రవర్తి ఇజ్రాయెల్ని పరిపాలించాడు. అతను కూడా యూదులను అణచివేసేందుకు ప్రయత్నించాడు. బైజంటీన్ సమయంలోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళుతూ ఉండేవారు. పైగంబర్ మహమ్మద్ తర్వాత క్రీస్తు శకం 632లో ఇస్లాం మతం ఆవిర్భవించింది. ఆ మతంలో కొంతకాలం వరకు యూదుల మీద దాడులు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. యూదులు ముందు నుండి చదువు మీద శ్రద్ధ పెట్టేవారు. చదువే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని నమ్మేవాళ్ళు. ఇస్లాం మతం ప్రారంభం తగ్గగానే 1009 నుంచి 1260 వరకు క్రూసెడ్ యుద్ధాలు జరిగాయి. ఈ సమయంలోనూ యూదుల మీద విధ్వంసం కొనసాగింది. ఆ తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ సమయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. 18వ శతాబ్దంలో యూదులు పోలాండ్లో శరణార్థులుగా ఉన్నారు. అక్కడ ఎక్కువ కాలం క్షేమంగా ఉండగలమని నమ్మారు. కానీ పోలాండ్ విభజన తరువాత ఆ దేశం కూడా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతమంది యూదులు అమెరికాలో తలదాచుకున్నారు. మరికొంతమంది అదే సమయంలో రష్యాకి వెళ్ళిపోయారు. 20వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు యూదులను తమకు సహకరించమని అడిగారు. అందుకు ప్రతిఫలంగా వారు సురక్షితంగా ఉండేందుకు వారికి ఒక చోటు కల్పిస్తామని మాటిచ్చారు.
యూదులు ముందు నుంచి కూడా చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరించేవారు. ఇతరుల కన్నా వాళ్ళు చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. అందుకే చాలామంది వారిని సమర్థించడానికే ప్రయత్నించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూదులకు ఇజ్రాయెల్ దేశాన్ని కానుకగా ఇచ్చింది అమెరికా. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు యూదులు జెరూసలేంను తమ రాజధానిగా భావిస్తారు. ఇతర దేశాలు ఇజ్రాయెల్ మాటని సమర్థించేందుకు సిద్ధంగా లేదు. ఇతర దేశస్థులు టెల్ అవీవ్నే ఇజ్రాయెల్ అధికారిక రాజధానిగా భావిస్తారు. ఒక సమయంలో భారత్లోనూ యూదుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ప్రస్తుతం భారత్లో వేల మంది యూదులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ముంబైలోనే ఉన్నారు. ప్రెస్క్యూషన్ ఆఫ్ జ్యూస్ కాలంలో 1069లో గ్రనాడా మెకెసెర్ ఉండేవారు. గ్రనాడా రాయల్ ప్యాలెస్లో ముస్లింలు చొరబడి 1000 మందికి పైగా యూదులను అంతమొందించారు. మొదటి క్రూసేడుల కాలంలోనూ పెద్ద సంఖ్యలో యూదులను చంపేశారు. ఆ సమయంలో వేలాది మంది తమ యూద ధర్మాన్ని వదిలేసి ముస్లిం మతం స్వీకరించారు. అది స్వచ్ఛందంగా చేసిన పని కాదు, బలవంతంగా మత మార్పిడి జరిగిందని చెప్పాలి. 1942లో స్పానిష్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ సమయంలో స్పెయిన్ పాలకులు యూదులందరూ క్రైస్తవ మతం స్వీకరించాల్సిందేనని ఆదేశం జారీ చేశారు. అందుకు నిరాకరించిన వారిని దేశ బహిష్కరణ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. లేదంటే మరణదండన విధించాలని చెప్పారు. ఆ ఆదేశంతో దాదాపు 2 లక్షల మంది యూదులు స్పెయిన్ వదిలి వెళ్లిపోయారు. దాదాపు 10,000 మంది యూదులు చంపబడ్డారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో యూదుల మీద అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందరికన్నా ఎక్కువ క్రూరం అడాల్ఫ్ హిట్లర్ చేశాడు. యూదుల కారణంగానే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లు ఓడిపోయారని హిట్లర్ నమ్మేవాడు. హిట్లర్ 60 లక్షలకు పైగా యూదులను హత్య చేయించాడు. ఈ ఘటన ప్రపంచ ప్రజలను ఇప్పటికీ జూస్ హాలోకాస్ట్గా పిలుస్తారు. ఇది ఎంత భయంకరమైన మారణకాండ అంటే ఇప్పటికీ ఆ సంఘటన గురించి చెప్తే వెన్నులో భయం పుడుతుంది. హిట్లర్ అనేక చోట్ల గ్యాస్ బాంబర్లు నిర్మించాడు. అక్కడికి యూరోప్లోని యూదులను వెతికి పట్టుకొచ్చేవాడు. వేలాది మంది యూదులను ఒకేసారి ఈ గ్యాస్ ఛాంబర్లలో వేసేవాడు. ఛాంబర్ మూసేసి ప్రమాదకరమైన గ్యాస్ని అందులోకి వదిలేవారు. ఆ గ్యాస్ వదిలిన కొన్ని నిమిషాలకే ఆ గ్యాస్ ఛాంబర్స్లో ఉన్నవాళ్ళు ప్రాణాలు కోల్పోయేవారు. తమ మతాన్ని గురించి యూదులు ఎప్పుడూ పొరపడుతూనే ఉన్నారు. అందరికీ విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి వారు తమ మతం మార్చుకోవడం కన్నా ప్రాణాలు తీసుకోవడమే ఉత్తమం అనుకుంటారు. వారి పవిత్ర ఆలయాన్ని, వారి పవిత్ర గ్రంథాలను చులకన చేసి కొట్టేస్తారు. జెరూసలేమే యూదుల పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ వెస్టర్న్ వాల్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి యూదులు వస్తూ ఉంటారు. ఆ గోడల ముందు నిలబడి వెక్కి ఏడుస్తారు. యూదుల ధర్మంలో విగ్రహ పూజ నిషేధం. ఇస్లాం మతంలాగే వీరు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. రోజుకి 3 సార్లు ప్రేయర్ చేస్తారు. ఆ సమయంలో వారు జెరూసలేం గురించి ఆలోచిస్తారు. యూదులు ముందు నుంచి ఒక దేవుడి మీద నమ్మకంతో ఉన్నారు. యూదుల కారణంగానే ఇజ్రాయిల్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిన దేశం జాబితాలో ఉంది. దీన్ని బట్టే యూదుల శక్తియుక్తులేంటో అర్థం చేసుకోవచ్చు. యూదుల సంఖ్య 14.6 మిలియన్లు. ప్రపంచ జనాభాలో ఇది 0.2% మాత్రమే. ఇంత తక్కువ జనాభా కలిగినా కూడా 21% నోబెల్ పురస్కారాలను ఎప్పటి వరకు వీళ్లే అందుకోవడం విశేషం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారిని చూస్తే మనకు యూదుల గొప్పతనం అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.